కృష్ణమ్మ చాలా బాగుందండి సినిమా. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో అది ఎలా చూపించేదంటే చాలా డిఫరెంట్ గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి, కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే అక్రమ కేసులు పెట్టి, అంటే పోలీసు వాళ్ళే కానీ లాయర్లే కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, అంటే చాలా మంది అక్రమ కేసుల్లో ఎంతమంది బలైపోతున్నారు, ఆ కేసులు అంటే వేరే వేరే తప్పుడు కేసులు పెట్టి అమాయకులు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, లాయర్లు పెట్టుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో ఉంటారు కదండి, ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంట నీళ్ళు వస్తాయి అనమాట సినిమా. ఎందుకంటే లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం, ఎవరైనా ఫైటింగ్ చేసే కత్తులతో నరికి చంపేస్తారు, కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుని చూడండి, అది చంపడం చూడండి. ఐ సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగాత్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది, కొట్టడం కాదు. భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకమో పంచదార పాకం వేసేయాలి, అంతే. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. మూవీ ఇప్పుడే చూసిన బ్రో, దీని అమ్మ సత్య అన్నకైతే హ్యాట్స్ అప్ బ్రో. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇంటెన్స్ మామూలు కాదు అసలు. గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్లకి. అంటే వేరే లెవెల్ బ్రో. అది ఎమోషన్ తో కూడుకున్నది అనమాట. ఫ్రెండ్షిప్ అందరితో కూడుకున్నది. స్టోరీ లైన్ మీకు అంటే స్టోరీ లైన్ ఒక రివెంజ్ డ్రామా బ్రో. ఫ్రెండ్షిప్ రివెంజ్ డ్రామా అంతే చెప్పగలను. మీరు థియేటర్ కి రావాల్సిందే, ఇలాంటి మూవీ థియేటర్ కి వచ్చి చూడాలన్నమాట. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది అసలు. ఎంత న్యాచురల్ యాక్టింగ్ ఉందంటే నిజంగా ఇట్లా జరుగుతుందని నాకు చాలా అర్థం. అంటే మీకు స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు బ్రో. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటది ఇందులో. ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటది అంటే, అండ్ మోసం గురించి చాలా యూనిక్ గా చూపించారు. అది పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు ఈ కాలంలో, ఇంకేంటి, ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. కొరటాల శివ సార్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన డైరెక్టర్ సార్ అయితే ఎర్రగా తీసాడు అనమాట, మామూలు కాదు. స్టోరీ మంచి ప్లాన్ చేసి, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ నాకైతే యూనిక్, చాలా చాలా న్యాచురల్. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, మన సత్య అన్న యాక్టింగ్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట, వేరే లెవెల్. అసలు లుక్కే వేరే అనిపించింది బ్రో. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. కొన్ని పాయింట్స్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంటెన్స్ స్టోరీ అనమాట బ్రో. చాలా రియల్ గా ఫీల్ అవుతారు మీరు. నిజంగా మీ లైఫ్ లో ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లానే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అంటే ఎంత జైలు అనుభవం. అంటే మీరు సినిమా చూడండి, నేను కంటెంట్ రివీలింగ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. కృష్ణమ్మ, దీని అమ్మ బొమ్మ వేరే లెవెల్. థ్యాంక్ యూ. ఇప్పుడే కృష్ణమ్మ మూవీ చూసాను. సత్యదేవ్ అన్న మాత్రం ఇచ్చి పడేసాడు మూవీలో. అయితే ప్రతి ఒక్క ఎమోషన్ అయినా సరే, లో క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి బాగా క్లారిటీగా చూపించిండు భయ్య. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా సత్యదేవ్ గారి సినిమా చూడడం జరిగింది భయ్య. సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. కృష్ణమ్మ అంటే నిజంగా ఏంటో అనుకున్నా. డైలాగ్ కూడా ఎవ్రీవన్ చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అనేది ఏందో చూపించారు. క్లైమాక్స్ 40 minutes భయ్య పరిగెత్తిచ్చారు. సినిమా అయితే మామూలుగా లేదు, అల్టిమేట్ గా ఉంది నిజంగా. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతిదీ హైలైట్ అయ్యా సినిమా మొత్తంలో. నిజంగా సత్యదేవ్ అన్న నుంచి మనం ప్రతిసారి అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం దానికి మించే ఉంది పర్ఫార్మెన్స్ కానీ, తన మాస్ లుక్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే సినిమాలో లవ్ ట్రాక్లు కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. అసలు నిజంగా ఏ దిక్కులేని వాళ్ళకి ఏదో ఒక బంధం అనేది ఏర్పడినప్పుడు ఆ బంధం ఎలా ఉండదు, ఆ బంధాన్ని విడదీస్తే ఎలా ఉంటది కడుపు మంట అనేది కానీ చాలా డిఫరెంట్ గా చూపించారు. అలాగే నిజంగా ఏ దిక్కులేని వాళ్ళని ఎలా వాడుకుంటారు ఈ సమాజంలో, పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఎలా వాడుకుంటారు అనే దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు. సత్యదేవన్ యాక్టింగ్ మనకు అసలు కాంప్రమైజ్ అయితే ఏం లేదు భయ్యా. గత సినిమాలతో చూసుకుంటే ఈ సినిమా ఇంకో వేరే లెవెల్. అంటే గత సినిమాలలో మేకప్ అది ఉంటుంది, కానీ ఈ సినిమాలో అయితే ఊర మాసు, మామూలు మాసు కాదు, సూపర్ గా ఉంది. అసలు ఆ సినిమా షూటింగ్ కూడా మొత్తం విజయవాడ అక్కడ లొకేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. సినిమా మాత్రం చూడండి చాలా బాగుంది, వండర్ఫుల్ సినిమా. నాకు కృష్ణమ్మ సినిమా చూసిన, నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సత్యదేవ్ అన్న కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే తన రోల్ కి కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ నేనైతే పిచ్చోని అయిపోయినాను. అంత మంచి పర్ఫార్మెన్స్, అంత మంచి రోల్ ఉందన్నమాట. అంటే సినిమా స్టోరీ ఏంటంటే ముగ్గురు అనాథలు ఉంటారన్న. సో వాళ్ళు ముందు వెనకాల ఎవరు ఉండకుండా వాళ్ళ జరిగే అవసరాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, అవంతా చాలా అంటే చాలా బాగా చూపించారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసరికి కొంచెం సెంటిమెంట్ ఎమోషనల్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తది, నవ్వుకుంటాం మొత్తం అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం ఎమోషనల్ సీన్స్ కానీ కొంచెం బాధపడతాం, ఏడుస్తాము అని చెప్పి చాలా కోపం మనకు కూడా పగ వస్తుంది అనమాట. సో అంత ఆ రేంజ్ లో ఉంది. ఆ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి అన్న, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు సినిమాలో. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు చేసిరంటే పోలీసుల గురించి అన్న. అంటే ఈ సమాజంలో మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు. సో వాళ్ళ గురించి, వాళ్ళకి సమాజం ఎలా ఉంటది, ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళ గురించి అన్న సినిమా. నాకు ఓవరాల్ గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సో థియేటర్ లో పక్కా చూడాల్సిన సినిమా అన్న ఇదైతే, ఎవరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ. ఏమన్నా యాక్షనా, ఏమన్నా థ్రిల్లరా? అరే క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇలాంటి క్లైమాక్స్ 20 ఏళ్ళు కాదు 10 సంవత్సరాల క్రితం ఏ సంవత్సరంలో ఏ సినిమాలో లేని క్లైమాక్స్, ఎప్పుడు ఎవరు ఊహించని క్లైమాక్స్ ఉంది సినిమాలో. నువ్వు ఎప్పుడు ఊహించకూడంగా సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. బట్ సైడ్ క్యారెక్టర్స్ కూడా మంచిగానే తీసారు. హీరోని పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫార్మెన్స్ గా బేస్ చేసుకుంటే సినిమా సూపర్ హిట్ అనుకోవచ్చు. చూసాం కృష్ణమ్మ సినిమా. సత్యదేవ్ గురించి చెప్పాలంటే ఆయన చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి పెద్దగా హీరోగా ఎదుగుతున్నాడు ఇప్పుడిప్పుడే. వన్ మ్యాన్ షో చెప్తా ఆయన యాక్టింగ్ అయితే. ఇంట్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. మన సత్యదేవ్ మన మీసాల లక్ష్మణ్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ 3 క్యారెక్టర్స్ మీద సినిమా అంటే ఏమీ లేను రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది సినిమా స్టోరీ అన్న బేసిక్. మన బెజవాడ బ్యాక్ డ్రాప్ లో జరిగింది ఈ సినిమా మొత్తము. సినిమా అయితే ఓవరాల్ గా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా అనిపించింది. కోటాల ప్రజెన్స్ ఆయన తెలుసుగా. ఇంకా సింహాద్రి సీన్ ఉంటుంది దాంట్లో. సింహాద్రి సీన్ అంటే అక్కడ ఫైట్ జరుగుతుంది, థియేటర్ కాడ ఫైట్ జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది ఆ ఫైట్ జరుగుతుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఫ్యామిలీతో చూడగలిగిన సినిమాలు అయితే లవర్స్ తో కాకుండా ఫ్యామిలీతో చూస్తే మీకు ఇంకా బాగా ఎక్కువ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మాత్రం మామూలు లేదు నిజంగా. అసలు మనకు తెలుసు కదా హీరో గారి పేరు సత్యదేవన్న మత్తిపోయిందన్న లోపల. అసలు నిజం చెప్తున్నా డిఫరెంట్ లుక్ తో వచ్చాడన్న. అసలు మన ఇంత ముందు సినిమా ఉన్నాయి కదా అబ్బో నాకైతే సినిమా మత్తిపోయిందన్న మాత్రం మామూలు లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం వేరే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఒక కొంచెం అంటే ఇప్పుడు సినిమా కాకుండా కొంచెం పాతకాలం సినిమా లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే మాత్రం నిజంగా అన్న ఫ్రెండ్షిప్ అన్న. అంటే తల్లిదండ్రులు లేని ఒక అనాథల పిల్లలు కలిసి హీరో అండ్ ముగ్గురు కలిసి ఉండడం. సో వాళ్ళు పడే కష్టాలు ఫ్యామిలీ కోసం కానీ అది కానీ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అసలు నిజంగా ఆయన డైలాగ్ సెన్స్, ఆయన చెప్పే విధానానికి ఈ సినిమాలో దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్లోగా తీసుకొచ్చారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నిజం చెప్తున్నా అసలు నిజంగా తీసిందన్న. నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో ఈ లుక్ లో నేనైతే ఇప్పుడు ఏ సినిమాలో చూడాలా. ఆయన డైలాగ్ అసలు మామూలుగా ఉండవు. అలాంటిది ఈ సినిమాలో చాలా స్మూత్ గా చాలా నీట్ గా చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కృష్ణమ్మ ఇర్రగా తీసింది అంతే. సూపర్. థ్యాంక్ యూ. నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది. క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ గారి ఛానల్ తో ఈ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే సినిమా చూసినా మాత్రం మనకు ఒక చాలా చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్స్ కోసం ఉంటది. అంటే వాళ్ళ ఒక ఫ్రెండ్స్ ఒక రియల్ గా ఎలా ఉండాలో అన్నట్టు ఒక డిఫరెంట్ గా చూపించిండు. ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ త్యాగం చేస్తాడు మన సత్యదేవ్ గారు. ఆ దోస్తు కోసం ఎంతైనా పోరాడతాడు. అంటే ఇవాళ రేపు దోస్తు అంటే ఒక్కొక్కరు ఇట్లా ఉంటారు, కొంతమంది విడిపోవడం అట్లా కదా. ఇది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క ఐకమత్యంగా ఉంటారు అనమాట. యాక్షన్ పరంగా చూసుకున్నాం సత్యదేవ్ గారు ఇంట్లో మాత్రం ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్ ఉంది. అంటే హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినా కూడా కొత్తగా చేసినా కూడా హీరోయిన్లు కూడా మంచి చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమా నుంచి.